ఏదో ఎప్పుడో ఇబ్బంది పెట్టారంటున్నారు వాళ్ళు తెనాలి దాంట్లో. అవును ఇక్కడ అదే ఇప్పుడు కళ్ళ ఎదురుగున్న కనబడింది ఇన్సిడెంట్. ఉమ్, వీళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, వీళ్ళని ఎందుకు కొట్టట్లేదు పోలీసులు? ఉమ్, అంటే అప్పుడు నిజమైన జస్టిస్ జరుగుతున్నట్ట. ఇది చర్చకు అదే కదా. వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఉమ్, బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, హింసించారు అనేటటువంటి వాళ్ళని కదా నువ్వు రోడ్ల మీద పడేసి కొట్టాల్సింది, వెంటపడి ఉమ్, తరమాల్సింది. ఉమ్, అది ఒకప్పటి బాబు, ఉమ్, 2004కి ముందు బాబు. ఉమ్, ఎలాంటి రౌడీనైనా సరే, ఏ పార్టీ అయినా సరే కొట్టిన సందర్భాలు ఉన్నాయి రోడ్డు మీద. ఉమ్, భయపడ్డారు ఆ రోజున రౌడీజం చేయడానికి, తప్పు చేయడానికి బాబు గారి భయపడ్డారు. టైంలోనా? బాబు గారి టైం ఉమ్, 2004కు ముందు. ఉమ్, ఉమ్, అది 2014-19 మధ్య లేకుండా పోయింది, 19-20 అదే. మధ్యన లేకుండా పోయింది. ఇప్పుడు ఉమ్. మరింత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అంటే వైఎస్ఆర్ గారి టైంలో కూడా అలా ఉన్నట్టుంది, వైఎస్ఆర్ కూడా భయపడినట్టుంది. కంటిన్యూ చేశాడు, అది కొట్టించాడు అదే అంటున్నాను. వైఎస్ఆర్ కూడా ఎన్కౌంటర్ కూడా ఉమ్. చేయించాడు కదా వైఎస్ఆర్. అవును అప్పుడు స్వప్నిక ఆ, దాడి అక్కడ తిరుపతిలో అప్పుడు అది స్పాట్ జరిగింది, ఎన్కౌంటర్ ఇద్దరిని, వైజాగ్ లో ప్రణీత జరిగింది, స్వప్నిక దాడి. వైజాగ్లో అవును. వాటి జరిగింది, బెజవాడలో జరిగింది ఎన్కౌంటర్. యాసిడ్ దాడి టైంలో అప్పుడు కూడా అలాగే బెజవాడలో గుర్తుంది. ఎన్కౌంటర్లు చేశారు, వైజాగ్లో చేశారు. అవును. ఎన్కౌంటర్లు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఉమ్. మనమే కదా కవర్ చేసింది కూడా. అవును 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 అదే అదే. ఉమ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్, ఇది రాజశేఖర రెడ్డి కూడా కంటిన్యూ చేశారు. బట్ ఉమ్, 14 ఉమ్, తర్వాత చూస్తే ఆయన చేయలే, ఈయన చేయలే. అవును. అందుకే ఉమ్, ధైర్యంగా చేస్తున్నారు నేరస్తులు. ఉమ్, భయం ఎవరికి ఉంది అక్కడ? ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు మారిన బాబు అంటున్నారు, కానీ ఆ మార్పు అయితే ఇక్కడ ఈ టర్మ్ లో కనిపించట్లేదమ్మా ఇంకా.